మెడిసిన్ మీరు వచ్చారంటే నేను రిలాక్స్ అయిపోతాను. కూర్చొని మళ్ళీ బలంగా అదే ఎనర్జీతో మళ్ళా తిరిగి దేవుడు తీసుకొచ్చినందుకు చప్పట్లు కూడా దేవుడు అనుకుంటున్నా. అక్క చాలా లాస్ట్లో ఉంది, కానీ అక్క కూడా చెప్పినా నేను నిన్న ఏమంటే ద మోర్ యూ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ ద మోర్ స్ట్రాంగ్ యూ బికమ్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫర్గెట్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అండ్ సాడ్ థింగ్స్ వన్స్ యు ఆర్ ఇన్ మినిస్ట్రీ. నా ఎక్స్పీరియన్స్ అక్కతో నిన్న పంచుకొని ఉంటుంది. మరి ప్రత్యేకంగా డాక్టర్ గారికి, సాధు గారికి చాలా సంతోషం. అక్క బాగా చెప్తారు. సాధు గారు అంటే సాధు అని అంటే మనకు సాధు అని గొర్రె పిల్ల అని అర్థం. వారు సాధు, వారికి చక్కటి పేరు. మనందరి తరఫున బలి అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే సాధు గారు అన్నింటిలో. సో సాధు గారికి సాక్రిఫైస్ వికారాబాద్ వస్తారు. సో అది చాలా గొప్ప విషయం. మేము అందరూ కూడా రోజు వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ మనం దేవుళ్ళు ఉన్నందుకు వయసు తగ్గుతూ ఉంటుంది. సాధు గారికి వయసు తగ్గుతూ ఉంది, చిన్నపిల్లవాడే. అందులో వైద్యులు కాబట్టి వారికి అన్ని టిప్స్ తెలుసు, ఆరోగ్యంగా వారు ఉంటారు. వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఐజయ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్, మొత్తం సౌత్ ఇండియాకి ప్రెసిడెంట్. కంచు కంఠం వారిది గట్టిగా కలుస్తారు. చాలా సంతోషం కమ్యూనిటీ కొరకు. తర్వాత తమ్ముడు ప్రవీణ్ కూడా పాస్టర్ గారు మరి మనతో పాటుగా చాలా సందర్భాల్లో మనతో పాటు వెదర్ యూ రికగ్నైజ్ హిమ్ ఆర్ నాట్, హీ ఈస్ దేర్. వారి పేరు పెట్టి పిలవకపోయినా ప్రతి కార్యక్రమానికి మనతో పాటు ఉంటారు. సో ప్రవీణ్ గారికి, తర్వాత మా సోదరులు బిషప్ స్వామిదాస్ గారు సీనియర్, ఆయన చాలా మా బైబిల్ కాలేజీలో టీచ్ చేసింది. ఇది టీచర్, ప్రీచర్ అండ్ బిషప్ అండ్ హంబుల్ మ్యాన్. తగ్గించుకుంటే సంతోషం. క్రైస్తవులు తగ్గించుకునే వాళ్ళు ఉంటే సంతోషపడాలి, తగ్గించుకుంటేనే గౌరవం ఉంటుంది. సో అది. తర్వాత నా వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఎల్విస్ రొనాల్డ్, వెరీ గ్లాడ్. ఆయన నాకు చాలా సంవత్సరాల పరిచయం. మా దగ్గర వస్తుంటారు, మేము కూడా చాలా కలుసుకుంటాం. కానీ వారు ఇప్పుడు కొడుకును బట్టి ఎక్కువ గుర్తింపు పొంది. మన కొడుకు మనందరం ఫ్యాన్స్. ఏమన్నా మనకు పాడుతుంటే నేను మన మెసేజ్ పెట్టి నీ పాట పాడుతున్నా బాబు చర్చిలా అని చెప్తే ఆయన సంతోషపడ్డాడు. సో ఒకసారి పిలవాల వాళ్ళను అని కూడా అనుకున్నాను. ఎంత టాలెంటెడ్ అంటే రియల్లీ ప్రౌడ్ ఫాదర్. ఎల్విస్ రొనాల్డ్ ఈజ్ ఎ ప్రౌడ్ ఫాదర్. ఎవ్రీ ఫాదర్ షుడ్ హ్యావ్ ఎ సన్ లైక్ me. That is Ivan Mark and this is Elvis Ronald. మనకి ఎంత పరిచయం? 20 years నుంచి ఫ్రెండ్స్. I call him my friend. That's a good friend of mine. And then all the women here and రాధకంటనే ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. అందులో డైనమిక్ ఉంటారు, డేంజరస్ ఉంటారు, ఖతర్నాక్ కూడా ఉంటారు. బట్ వెరీ గుడ్. అంటే డైనమిక్ ఇన్ ద సెన్స్ కమ్యూనిటీ కొరకు మగవాళ్ళ కంటే ఎక్కువ నిలబడి పోరాడే స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మన కమ్యూనిటీ వాయిస్ స్త్రీలు పవర్ఫుల్గా వినిపించేటువంటి వారు. మరి వనిల గారు, తర్వాత స్వరూప గారు, ప్రత్యూష గారు, నిర్మల గారు, రేణు గారు, తర్వాత మాధురి గారు, తర్వాత హేమ గారు, స్త్రీలందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ కూడా మీరందరూ మంచి వాళ్ళు. మెయిన్గా మీ హస్బెండ్స్ చాలా మంచివాళ్ళు. నేను ఎప్పుడు చెప్తాను, మీ హస్బెండ్స్ చాలా మంచివాళ్ళు. వాళ్ళకి మా నమస్కారాలు చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని మాటికి పంపిస్తున్నారు ప్రోగ్రామ్స్కు. సో వారికి థ్యాంక్స్ చెప్పండి మా తరఫున, యూఎస్సీ తరఫున. తర్వాత మా డైనమిక్ లీడర్స్ ఉన్నారు. డిన్ను డైనమిక్ అంటే డిన్ను డి ఫర్ డేంజర్. ఖతర్నాక్ అన్నట్టు మన కమ్యూనిటీ. ప్లస్ హంబుల్ ఆల్సో నేర్చుకుంటాడు, చెప్పి వింటాడు మాట. మరి డిన్ను, తర్వాత ప్రవీణ్, తర్వాత శామ్యుల్ అండ్ రాజ్ కింగ్ అండ్ సింగర్ జయరాజ్ గారు, స్వామి గారు, మరి ఆల్ఫ్రెడ్ గారు బయటికి, ఆల్ఫ్రెడ్ శామ్యుల్ గారు, తర్వాత సుధాకర్ గారు. మరి ఈరోజు మన యాక్టివిటీస్ కొంచెం స్లో అయినాయి. అంటే అక్క జరిగిన ఇంట్లో విషయం జరిగిన దగ్గర నుండి కూడా మనం ఎక్కువ కలవలేదు. బట్ దిస్ ఈజ్ టు సిట్ అగైన్ అండ్ రివైవ్ చేసుకోవడానికి, మళ్ళీ మనల్ని మనం బలపరచుకోవడానికి చాలా ఇది అవసరం. చాలాసార్లు కలవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి
ఎక్కువగా కలవడం అనేది మన మంచి కొరకే. సో ఎంత కష్టమైనా ఈరోజు కలుసుకుందాం అనుకున్నాం, అందరం వచ్చాం, కలిసాం. సో అజెండా ఆఫ్ ద మీటింగ్ మనందరికీ తెలుసు. 3 things ఉన్నాయి కదా, యా 3. మరి పాస్టర్స్ విషయం, పర్సిక్యూషన్ విషయం మనం ఎప్పుడు చర్చిస్తుంటాం. సో రెవరెండ్ ఆల్ఫ్రెడ్ గారు, మా మిత్రుడు సంపదన్న కూడా వచ్చినారు. సంపదన్న కూడా వెల్కమ్. మరి ఆల్ఫ్రెడ్ గారు, సంపదన్న, మేమంతా స్వామి గారు ఎప్పుడు ఫీల్డ్లో ఉండేవారు. వాళ్ళు కూడా నేను ఛాన్సెప్ వెయిట్ చేయించిన గంట నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 2 గంటలే అయినా కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే మరి కమ్యూనిటీకి సంబంధించిన వరకు విఓసియు అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేయాలి. చాలా స్ట్రాంగ్గా ఇంకా రివైవ్ కావాలి. ఇంకా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటూ పోతుండాలి. మనం కలెక్టివ్గా ఉండాలి. కాబట్టి ఈరోజు ముఖ్యమైన అజెండా మణిపూర్ ఇష్యూ, మణిపూర్ సంబంధించినటువంటిది. ఆ తర్వాత విఓసి వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేయండి. స్వరూప గారు, విఓసియు వాట్సాప్ గ్రూప్లో ఈరోజు మీటింగ్ అజెండా ఉంది. అజెండా బట్టి మనము మాట్లాడుతున్నాము. మరి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని వాటి ప్రకారం మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకటి చెప్తాను, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో, రోజుకోటి వస్తుంది. కానీ అందరూ కూడా రాధక్క ఆర్గనైజేషన్, రాధక్క ఇస్ బిగ్ అంబ్రెల్లా. సో ఆల్ ద స్మాల్ అంబ్రెల్లాస్ హ్యావ్ టు క్లోజ్ డౌన్ అండ్ కమ్ అండర్ బిగ్ అంబ్రెల్లా. సో విఓసియు ఇస్ అ బిగ్ అంబ్రెల్లా. మా అందరికి 10-20 ఆర్గనైజేషన్ ఉన్నాయి. కానీ రాధక్క అంటే ఆ లెజెండరీ ఫిగర్. రాధక్క వల్ల మనందరం కూడా కలుస్తూ ఉన్నాం. సో లెట్ us రెస్పెక్ట్ హర్, లెట్ us ఫాలో హర్ లీడర్షిప్. వారికి గౌరవించుదాం. మరి ఏముందమ్మా మరి ఫస్ట్ అజెండా ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది సెండింగ్ క్లోత్స్ అండ్ ఎసెన్షియల్స్ టు మణిపూర్ as it affected with what? Not persecution anymore. ఫ్లడ్స్ తోటి ఎఫెక్ట్ అయింది మణిపూర్. కాబట్టి మణిపూర్ వాళ్ళకు మనము క్లోత్స్ ప్లాన్ చేయాలి, కలెక్ట్ చేయాలి. మొదటిది. రెండవది పర్సిక్యూషన్. నార్త్ ఇండియాలో విపరీతంగా పర్సిక్యూషన్ జరుగుతుంది. తర్వాత మూడవది పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మనం ప్రేర్ చేసినాము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు రావాలని. చాలా సంతోషం ఏంటంటే రాహుల్ గాంధీ సభలు కూడా గట్టిగా. రాహుల్ గాంధీ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ద నేషన్ అండ్ హీ హాస్ కమ్ అవుట్ విత్ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఓట్ చోరీ, ఇంతకాలం మన ఓట్లు మనం ఎట్లా ఓడిపోతున్నారు అనేది కేటతల్లం చేసినాడు రాహుల్ గాంధీ. గడుస్తున్న లీడరు, దమ్మున్న లీడరు, దేశం కొరకు నిలబడతాం, అవసరమైతే చచ్చిపోతామని చెప్పిన లీడరు. ఆయనకున్న ఫాలోయింగ్ ఇప్పుడు జరుగుతుంది. దేశం అంతా కూడా ఉప్పెనలాగా వస్తుంది, సునామీ లాగా వస్తుంది. రాహుల్ గాంధీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ రాహుల్ గాంధీ, రియలీ ప్రౌడ్. అటువంటి లీడర్, సేమ్ జీసస్ క్రైస్ట్ క్వాలిటీస్, సింప్లిసిటీ తోటి, తగ్గింపుతో ఆయన పేదల కొరకు నిలబడ్డాడు. పార్టీకి అతీతంగా అందరూ అభిమానిస్తున్న లీడర్గా ఈ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆయన పప్పు అని మీడియా అంతా, గోడి మీడియా అంతా ఆయనను బద్నాం చేసినప్పటికీ ఈ కేమ్ అవుట్ విత్ కలర్స్, ట్రూ కలర్స్. ఆల్ బీజేపీ లీడర్స్ కూడా, ఇంక్లూడింగ్ నితిన్ గడ్కరీ లాంటి వాడు కూడా రాహుల్ గాంధీని సెల్యూట్ కొడుతున్నాడు. చప్పలు కూడా అవుతాయి రాహుల్ గాంధీ. పప్పు గారు నింపాడు. ఆయనే చెప్పిండు, ఐఎమ్ ప్లేయింగ్ విత్ ఫైర్ అని. ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ చెల్లెలు కూడా, ప్రియాంక గాంధీ కూడా. రియల్ చెప్తున్నాం, వీఆర్ రియలీ ప్రౌడ్ దట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ are our country and we belong to the country where Rahul Gandhi and Priyanka Gandhi are becoming leaders, future leaders. So he will be future prime minister. మనం ప్రే చేద్దాం ఆయన గురించి. మనం మాట్లాడేది దేశంలో మార్పు వస్తుంది దేశంలో. రాష్ట్రంలో మార్పు అన్నాము, సరే మార్పు గెలుపు కాంగ్రెస్ వచ్చింది. ఏం చేస్తారో ఏం చేయరో మనకు తెలియదు. కానీ బట్ దేశంలో మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. రాష్ట్రాలన్నీ కూడా బూట్స్ పెట్టుకోబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే జరగబోతుంది. సో అది కూడా మనం ప్రేర్ చేద్దాం. ఈ విషయాలన్నీ ప్రేయర్లో పెట్టాలి. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. మనకు కావాల్సింది ఓపిక. దేవుని సమయం వరకు ఎదురు చూసే ఓపిక ఉంటే we see good fruitful things in the future. సో ముందుగా మణిపూర్ ఇష్యూస్లో మనం ఏం చేయాలనేటువంటి థర్డ్ పాయింట్ అదే ప్రేయర్ ఫర్ ది ఎలక్షన్స్ అని చెప్పినారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి ఓపెన్ చేయండి. అది ఓపెన్
ప్రెస్ మీట్ జరిగింది. మనం అద్భుతమైన ప్రెస్ మీట్. ఏం సార్ ఎట్లా జరిగింది మన ప్రెస్ మీట్? బషీర్బాగ్ అంతమంది వచ్చినారు ఆ రోజు. ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ మనం చేసినాం యూఓసీ తరఫున. సో ఆ ప్రెస్ మీట్కు మన చైర్మన్ కూడా దీపక్ జాన్ కూడా వచ్చినాడు ఆ రోజు. సో ఈ హానరోరియం ఏదైతే సీఎం గారు అనౌన్స్ చేసినారో, సీఎంలు అనౌన్స్ చేస్తారు, సీఎంలకు ఒక జబ్బు ఉంటుంది. ఏ సీఎం కైనా మర్చిపోయే జబ్బు ఉంటుంది. సీఎంలు కేసీఆర్ కూడా చాలా సార్లు మధ్యమరుపు జబ్బుతో బాధపడ్డారు. సో రేవంత్ రెడ్డి కూడా మధ్యమరుపుతో బాధపడుతుంది. కాబట్టి పుట్టిన పోయి రేవంత్ రెడ్డితో ఫోటో వస్తే మనకు వచ్చేది ఏం లేదు. రేవంత్ రెడ్డి తాతతో ఫోటో దిగొచ్చు, కానీ ఫోటో దిగిలో వచ్చేది ఏం లేదు. కమ్యూనిటీ కొరకు కావాలంటే ఆనరోరియం ప్రకటించిన ఆనరోరియం పాస్టర్లకు ఇచ్చే విధంగా VOCU is going to stand and voice out the issue in the media. అది అవసరమైతే అది ధర్నా చౌక్లోనైనా సరే మనం నిలబడబోయి ఇది అడగబోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అడగకపోతే ఇవ్వరు. ఇది మన సెక్యులర్ కంట్రీ, మనకు రైట్ ఉంది. తప్పకుండా గొంతు తెలిసి మాట్లాడాలి క్రైస్తవులు. ఇక బంద్ చేయండి, ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన చేయండి, కానీ ప్రార్థనతో పాటు పని చేయండి. సోమరిపోతులు అయితే ఎక్కువ ప్రార్థన చేసి ప్రతి దానికి ప్రార్థన చేద్దాం అంటారు కదా. కొన్ని రోజులు ప్రార్థన ఆపండి. బిషప్ గారు చెప్తుంటే చూడండి. మరి మామూలు చెప్పట్లే, అంటే ప్రేయర్ అండ్ యాక్షన్ షుడ్ గో టుగెదర్ అని చెప్తే. సో మీరు ప్రార్థన చేయాలా, పని చేయాలా. ఒకటి పని చేయకుండా ప్రార్థన చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలు. ఇప్పుడు చెప్పడం చింత చెట్టుకి నిలబడి మంత్రమే అండి రాలేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు టేక్ ఆపర్చునిటీ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద ఛాన్స్. మాట్లాడాలి, స్త్రీలు మాట్లాడాలి. VOCU అని పెట్టినారు, వాయిస్ అవుట్ చేయాలి. ప్రెస్ తోటి అనేక సార్లు మనం ప్రెస్ లో మాట్లాడినాము. గట్స్ ఉన్న స్త్రీలు మీరందరూ, పురుషులు కూడా ఉన్నారు. మనం మాట్లాడాలి. సాధు గారు కానీ మనం అందరం కూడా మాట్లాడే వాళ్ళం. మనందరం కూడా ప్రెస్ గుర్తుపడతారు, మనల్ని పోలీస్ గుర్తుపడుతుంది, మీడియా గుర్తుపడుతుంది, పొలిటీషియన్స్ గుర్తుపడతారు, సమాజం గుర్తుపడుతుంది. ఎందుకంటే వీ బిలాంగ్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ వీ ఓన్లీ టాక్ అబౌట్ ద కమ్యూనిటీ, నాట్ ఫర్ ఇండివిజువల్ పొజిషన్ ఆర్ ఇండివిజువల్ రికగ్నైజేషన్. మన కమ్యూనిటీ ఎట్లుందంటే, నేను సీటు మీద కూర్చుని దాకా మాట్లాడతాను, సీట్ ఎక్కగానే మాట్లాడాలనేటట్టు ఉంటుంది. మనకు పోస్ట్ దొరికిందంటే ఎవరు మాట్లాడరు. మనం అట్లా లేము. మనం గతంలో పనిచేసినాక కాంగ్రెస్ పార్టీ ఆయన పనిచేసిన మీరు రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చేవాడు అంటే, పని చేసినప్పుడు కూడా ఆయన మేము నిలదీసి అడిగేవాళ్ళం. ముఖ్యమంత్రి ఆయనే ఉండేది, మేమంతా కాంగ్రెస్ లో ఉండేది. కానీ ఏది జరిగినా రాజశేఖర రెడ్డి గారిని అడిగే స్వేచ్ఛ అప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా క్రైస్తవులు మాట్లాడతలేరు, క్రైస్తవులు మాట్లాడరు అనే మాటకు మనం జవాబు ఇవ్వాలి, మనం మాట్లాడాలి. ముఖ్యంగా హానరోరియం ఒకటి నేను ఎప్పుడు చెప్తాను. తర్వాత చర్చి పర్మిషన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. చర్చ్ పర్మిషన్స్ కూడా, చర్చికి పర్మిషన్స్ ఉండటం లేదు. ఎవరు చర్చి కట్టించినా చర్చి ఆటంకపరిచేసి భయంకరమైన నిందలేసి మన మీద కేసులు వేసి చర్చి కన్స్ట్రక్షన్స్ ఆపుతున్నారు. ఇవన్నీ ఇష్యూస్ మనకు బర్నింగ్ ఇష్యూస్. కాబట్టి వీటిని మనం మాట్లాడుకుందాం. వీటి మీద మీ ఐడియాస్ చెప్పండి. గుర్తుపెట్టుకోండి, టైం ఎవరెవరికి మైక్ ఇచ్చినా వాళ్ళు టైం గుర్తుపెట్టుకోవాలి. మీకు విషయం తెలియదు, ఈ ఫోన్ ఈ మైక్ చిన్నది ఒకటి అరేంజ్ చేసినాం, షాక్ పడుతుంది. టైం ఎక్కువ 5 నిమిషాలు దాటిందంటే షాక్ వస్తుంది, తర్వాత వేసినాం. సో అదొకటి ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారని పెద్దలందరూ మాట్లాడతారు. ఈ ఇష్యూస్ మనం గుర్తుపెట్టుకోండి. 4 ఇష్యూస్. మణిపూర్కు క్లోత్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. రెండవది ఏంటండి? రెండవది పర్సిక్యూటెడ్ అంటే పర్సిక్యూషన్ జరుగుతుంది. మనం చాలా మంది ఏమంటామంటే, ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు కాబట్టి మనం తను తిందాము, మనం ఎవడైనా వచ్చి కొట్టుకోండి, ఎవరికైనా కొట్టాలనిపిస్తే మమ్మల్ని కొట్టండి అన్నట్టుగా ఉండకుండా, మానవ హక్కుల ఉల్లంఘన, దాన్ని హ్యూమన్ రైట్ వయలేషన్. హ్యూమన్ రైట్స్ అంటే నేను ఎప్పుడు చెప్తా, క్రిస్టియన్ రైట్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ రైట్స్. క్రైస్తవులు ఈ సెక్యులర్ దేశంలో ఉన్నాం కాబట్టి, నువ్వు వద్దన్నా కూడా గవర్నమెంట్ అనేది నీకు జవాబుదారీ ఉండాలి. కాబట్టి నువ్వు వాయిస్ అవుట్ చేయాలి. చాలా మంది మనం బైబిల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు చాలా మంది మాట్లాడినటువంటి వాళ్ళే, ఎదిరించి మాట్లాడిన వాళ్ళే మనం చూస్తాం. ఫ్రమ్ జీసస్ టు ఆల్ ద డిసైపుల్స్. సో డానన్న కూడా వచ్చినారు, చాలా సంతోషం. డానన్న పైకి రావాలా? ద రియల్ హీరో, అవర్ వెటరన్ హీరో, సర్వెంట్ లీడర్స్. రాహుల్ గాంధీ లీడరే, మనం అట్లనే లీడర్స్. సో పేదల కొరకు నిలబడాలి. ఈ ఇష్యూ మీద ఈ 4 అజెండాలో 4, మొదటిది మణిపూర్కు క్లోత్ డిస్ట్రిబ్యూషన్ మీద సాధు గారు మాట్లాడతారు. కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడారు. సో మన అజెండాలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి VOCU ఈరోజు మీటింగ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి
what's the EOC action plan regarding the pastors and servants of God who are being persecuted in North India? North Indiaలో పర్సిక్యూషన్ బాగా జరుగుతూ ఉంది. సో డిన్నుకి ఇద్దాం అనుకున్నాం. ఫస్ట్ డిన్ను ఆల్ఫ్రెడ్. మరి అదేవిధంగా ఈ సమయంలో మన డాన్ అన్న కూడా ఉన్నాడు. డాన్ అన్న వచ్చిండు. డాన్ అన్న కూడా సుక్క డాన్ అన్న మరి ఆయన మాట్లాడండి అంటే వెళ్ళిపోతాడు. అన్న మాట్లాడకుండా కూర్చోవాలి. మాట్లాడదు అన్ని మాట్లాడాక ఆమె అంటాడు. సరే, అయితే నేనేం మనం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంపార్టెంట్గా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియా పర్లేదు, తెలంగాణ పర్వాలేదు, తమిళనాడు కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు అక్కడ. థ్యాంక్స్ టు ఎంకే స్టాలిన్ చీఫ్ మినిస్టర్ పర్ఫెక్ట్గా క్రైస్తవులకు స్ట్రాంగ్ బ్యాకింగ్ ఇస్తున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, చాలా మటుకు పర్వాలేదు. కేరళలో కూడా చాలా మటుకు పర్వాలేదు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు అక్కడ. తెలంగాణలో కూడా జ్ఞానవంతులు లేవాలా, తెలంగాణ రాష్ట్రంలో లీడర్షిప్ లేవాలా. మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాయిస్ అవుట్ చేసే వాళ్ళు ఉంటే అట్రాసిటీస్ తగ్గుతాయి. అట్రాసిటీస్ తగ్గాలంటే మాట్లాడాలి, మాట్లాడకుండానే ఎక్కువైతాయి. మీరు ఎందుకు మాట్లాడలేరు అంటే మాట్లాడరాక కాదు, కానీ మనం నేర్చుకోవాలి. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు చర్చిలలో మనకు ఏం చేయొద్దో నేర్పారు కానీ ఏం చేయాలో నేర్పలేదు. సో ఏం చేయాలంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడాలి. కాబట్టి సెకండ్ అజెండాలో సెకండ్ పాయింట్ ఏంటంటే మనము పర్సిక్యూషన్ గురించి నార్త్ ఇండియాలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. పాస్టర్లను మరి మీకు తెలుసు, ఒక బ్యాప్టిజం ఇస్తే కూడా వాళ్ళు కంపల్సరీ కలెక్టర్ నుంచి లెటర్ తెచ్చుకోవాలి. పాస్టర్లు భిక్షగానలాగా భిక్షం అడుక్కునేటోళ్ళకంటే హీనంగా పోలీస్ స్టేషన్ల దగ్గర, కోర్టుల దగ్గర దొంగతనం చేసినటువంటి వాళ్ళ గిల్టీగా ఫీల్ అయ్యేటట్టుగా క్రైస్తవులు అంటేనే ఏదో తప్పు చేస్తున్నారు. క్రైస్తవులు అనగానే వీళ్ళు తప్పు చేస్తున్నారు అనే ముద్ర మన దేశంలో వేసినారు. మన రాష్ట్రాలలో కొంచెం మనం ఈ ఉద్యమాలు చేసేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ రాష్ట్రంలో కొంచెం మాట్లాడగలుగుతున్నాం. వేరే రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం కూడా లేదు, చర్చిలలో పోయి కొట్టేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో జరుగుతుంది. మనతో జరగట్లేదు అనుకోకండి, మన దగ్గర కూడా జరుగుతుంది. కాబట్టి దాని విషయము మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని మనం చర్చిద్దాం, మనం మాట్లాడుకుందాం. సో